భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించి సమాజాన్ని స్థాపించారు అన్నారు. బడుగు బలహీన వర్గాలు జీవితాలకు ఆశ జ్యోతి అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, తొలి ఉద్యమ నాయకులు కోటగిరి ప్రభోర్ కుమార్, కొండముక్కుల సాయిబాబా, కందూరి అప్పారావు, 7వ వార్డ్ మెంబర్లు కావూరి గోపి, సీనియర్ నాయకులు దానం దానేశ్వరరావు, జయప్రేమ్ కుమార్, అకోజు సునీల్, రావూరి రవి కిరణ్, వెంకట్ శ్రీనివాస్, మారెడ్డి గణేష్, మహిళా నాయకులు కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, తెల్లం కామేశ్వరి, సలోని, సోషల్ మీడియా అధ్యక్షులు ఇమంది నాగేశ్వరరావు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని భద్రాచలం పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు అట్టడుగు స్థాయి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈ భారత రాజ్యాంగంలో ఏదైతే వారు పొందుపరిచారో వారి ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ, అదేవిధంగా భారతదేశంలో ఏదైతే ఉందో 5th షెడ్యూల్ కానివ్వండి, 6th షెడ్యూల్ కానివ్వండి, అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వర్గాలన్నింటినీ కూడా అందరికి సమతుల్యంగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయ సాధన కోసం గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వర్గాలందరినీ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత వారందరికీ కూడా సమతుల్యంగా వారి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అభివృద్ధి ఫలాలు అన్ని అందించడం జరిగింది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక వర్గాల వారిని అన్నింటినీ కూడా కలుపుకొని ఈ దేశంలో ఉన్న పేద వర్గాలందరినీ కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం మేమందరం కూడా పనిచేస్తామని, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేసీఆర్ గారి ఆశయం ఇవాళ అట్టడుగు స్థాయి ఉన్నటువంటి వర్గాలని, దళితుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ కూడా రాజ్యాంగంలో రాసిన విధంగా ఒక కేసీఆర్ గారి రాజ్యాంగంలో ఏదైతే అంబేద్కర్ నిర్మించారో వాటినన్నింటిని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఆనాడు 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిపించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పణ జరిగింది. మరి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశ ఫలాలు అందరికీ దక్కాలి, ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమతుల్య స్థానం కావాలి, చట్టసభల్లో అదేవిధంగా వివిధ వర్గాలలో వివిధ రంగాలలో అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకు స్థానం కావాలని గొప్ప మహానీయులు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో అంబేద్కర్ గారికి ప్రధానమైన గౌరవం, ప్రధానమైనటువంటి ఈ దేశంలోనే ఏ ఒక్క ప్రభుత్వం ఇలాంటి గౌరవాన్ని మరి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో అంబేద్కర్ గారికి ఇచ్చారు. దాదాపు 650 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని పేరు పెట్టారు. ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా 125 అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ మహానగరంలో నిర్మించి అంబేద్కర్ ఘనమైన నివాళులు చేసి అర్పించారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా దళిత వర్గాలకి ప్రాధాన్యత దక్కట్లేదు. దళితులు సంతోషంగా ఉండాలని దళిత బంధు పెట్టి 10 లక్షల రూపాయలు పంపిణీ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు.